బాబు చనిపోయిందని తెలిస్తే మేము ఒక తెలిసిన వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు కూడా ఇంట్లోకి రానివ్వలేదు. ఎక్కడన్నా గుడికాడ వండి రాండ్రి, అట్లా రాండ్రి, ఇట్లా రాండ్రి అని మమ్మల్ని అనిపించింది. ఇక మేము ఇక్కడ బీసీ రాజ్యాధికార సమితి దాసన్న దగ్గరనే ఉన్నాం. ఆయన మాకు ఒక దేవుని లెక్క చూసిండు, మమ్మల్ని ముందుకు నడిపించి నిన్న కూడా డీజీపీ దగ్గరికి పోయి కనిపించిండు. ప్రతి పోలీసుని పిలిచినాం, మేము ఏసీపీని కలిసినాము, డీసీపీని కలిసినాము, డీజీపీని కలిసినాము. ఇక్కడ పోలీసు హైదరాబాద్లో ఎంతమంది పోలీసులు ఉన్నారో అంతమందిని కలిసినాము, అంతమందిని ఫోన్ చేసినాము. అయితే నిన్ననే డిఎన్ఏ శాంపుల్ మ్యాచ్ అయినట్టు సింగరాయకొండ ఎస్ఐ గారు ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే ఇట్లా నిన్ననే వచ్చి మాకు లెటర్ రాసిస్తే అది ఎంఆర్ఓ గారికి పాస్ చేస్తాము, అతను ఒప్పుకుంటే బాడీ తప్పిచ్చేస్తామని అంటే, నేను ఇట్లా వచ్చి లెటర్ రాసి ఇచ్చి మళ్ళీ అక్కడ వారం రోజులు ఉండు అదంతా కలదు సార్ అని ఈ దాసన్న గారు మాట్లాడిన ఎస్ఐ గారితో మేము వాట్సాప్లో పంపిస్తామని రిక్వెస్ట్ చేస్తే అతను ఒప్పుకున్నారు. ఒక 2 రోజుల లోపల ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఉంటుంది. మేము వెళ్ళి బాడీ తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది సార్. ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంబీఎస్ఆర్ కాలేజీలతో రోజు పెట్టుకున్నాడు సిద్ధార్థ అనే అమ్మాయి. మన వీళ్ళు ఛానల్ వాళ్ళు కూడా వేసిర్రు ఆడియో కాల్ రికార్డు. వాడు అంతగానం బెదిరించారు పిల్లగాళ్ళు, ముగ్గురు నలుగురు, అరే కాలేజీకి రారా, కాలేజీకి వచ్చి ఇట్లా సారీ చెప్పిపో, లేకపోతే నీ ఇల్లు తెలిసే, నీ అడ్రస్ తెలిసే, నీ ఇంటికి వస్తా, నీ హాస్టల్కి వచ్చి కొడతా అని అంటేనే 26 నాడు భయపడి వేరేళ్ళ దగ్గర రాత్రి వేరేళ్ళ దగ్గర పోయి వండుకున్నాడట. కనీసము మరి పోలీసులు నేను ఒకటే అడుగుతున్నా, ఇట్లా పోలీసులు వాళ్ళను తీసుకొచ్చి లోపలేసి ఇంట్రాగేషన్ చేయొచ్చు కదా, ఇన్ని రోజులు వాళ్ళని అరెస్ట్ చేయలేరు కదా కనీసం. మరి ప్రూఫ్ లేదంటే ప్రూఫ్ కూడా ఉంది, అక్కడ చాటింగ్ ప్రూఫ్ ఉంది, ఆడియో ప్రూఫ్ ఉంది, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అంటే ఇక్కడ లేననుకోక న్యాయం ఉన్ననుకోక న్యాయం అని నాకు అనిపిస్తుంది సార్. మేము గరీబ్ వాళ్ళ మనకి ఇట్లా మరి పట్టించుకుంటలేరా ఏంది అని నాకు అనిపిస్తుంది. వాళ్ళందరినీ ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కోరుతున్నది ఏంటిదంటే మా కుటుంబానికి న్యాయం చేపియండి దయచేసి. ఎందుకనంటే నేను ఏడ్చి 35 రోజులు అవుతుంది సార్ ఇవాళ దాకా. తిరిగి అలసిపోయినాం మేమిద్దరము. దయచేసి మీరందరు మాతో నిలబడి మాకు న్యాయం చేపియాలని కోరుతున్నాం.